కల్కి సినిమా మరియు సాహో సినిమా కంపేర్ చేస్తూ మీలో ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయితే కంపేర్ చేయడము 'బాహుబలి'తో కూడా కంపేర్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్లయితే ఒకసారి ఖచ్చితంగా మన వీడియో ఛానెల్ చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మనకి సినిమా ఏదైనా ఉంది అనంటే అది 'కల్కి' సినిమానే చెప్పుకోవాలి. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు, అదేవిధంగా 'సాహో' సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజాగా విడుదలైన సినిమానే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రజల యొక్క అంచనాలను కూడా తారుమారు చేసి పడేసింది. ఎందుకంటే ఇప్పటికే 'సాహో' కానివ్వండి, లేకపోతే 'బాహుబలి' తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అంతగా కిక్ ఇవ్వలేకపోయింది. అభిమానులతో సైతం ఆడియన్స్ కూడా కాస్త నిరుత్సాహం చెందారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ యొక్క 'కల్కి' సినిమా మీద భారీ అంచనాలతో పాటు అనుకున్న విధంగానే బీభత్సమైన టాక్ అయితే సొంతం చేసుకుంది. మరి ఈ రెస్పాన్స్ తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా రాబడుతుంది 'కల్కి' సినిమా. ముందుగా రెండవ రోజు గనుక గమనించినట్లయితే 85 కోట్ల షేర్‌తో పాటు 160 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుంది 'కల్కి'. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది గమనించినట్లయితే గనుక ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో భారీ ఆశల మధ్య తెరకెక్కిన సినిమా 'సాహో'. మరి ఈ సినిమాకి సంబంధించి రెండో రోజు కలెక్షన్స్ 10 సినిమా అయితే 110 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా అయితే భారీగానే వసూలు చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మనకేంటంటే ప్రభాస్ అంచనాలతో వస్తున్న సినిమా 'సాహో' కావడంతో ట్రైలర్‌తో కానివ్వండి, లేకపోతే టీజర్‌తో కానీ బీభత్సమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. సినిమాపై కూడా అంతే అంచనాలతో జనాలంతా కూడా వెళ్లారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అయితే ధూమ్ ధామ్ అన్నట్లుగానే ఉంది. అయితే 'కల్కి' అలాగే 'సాహో' సినిమా కంపేర్ చేసి చూసినట్లయితే గనుక 'కల్కి' సినిమా కంటే 'సాహో' సినిమానే ఎక్కువగా కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తూ మరియు లైక్ చేయండి.